16 మహాజనపదాల కాలం. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా పెద్ద పెద్ద రాజ్యాలు, నగరాలు పుట్టిందే ఈ కాలంలోనే. ఇదొక పెద్ద ప్రశ్నే కదూ. చిన్న చిన్న సమూహాలుగా, తెగలుగా మొదలైన మనుషులు చివరికి పెద్ద పెద్ద సామ్రాజ్యాలను ఎలా కట్టగలిగారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. సుమారుగా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దపు భారతదేశానికి. ఈరోజు మన చర్చలో ఏమేముంటాయంటే, ముందుగా ఈ గొప్ప రాజ్యాలు ఎలా పుట్టుకొచ్చాయో చూద్దాం. తర్వాత వాటిలో అత్యంత శక్తివంతమైన 4 రాజ్యాల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత రాచరికం కాని కొన్ని విభిన్నమైన రాజ్యాలు ఎలా ఉండేవో పరిశీలిద్దాం. చివరిగా ఈ మొత్తం సంఘర్షణ ఒక పెద్ద సామ్రాజ్యానికి ఎలా దారితీసిందో చర్చిద్దాం. సరే, మన ప్రయాణం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మొదలవుతుంది. ముఖ్యంగా గంగానది పరివాహక ప్రాంతం. అప్పట్లో అక్కడొక పెద్ద మార్పొస్తోంది. అప్పటిదాకా చిన్న చిన్న తెగలుగా, అంటే జనపదాలుగా ఉన్నవాళ్లంతా కలిసిపోయి పెద్ద, పక్కాగా వ్యవస్థీకరించబడిన రాజ్యాలుగా మారుతున్న సమయం అది. ఇక ఆ సమయానికొచ్చేసరికి భారత ఉపఖండంలో మొత్తం 16 శక్తివంతమైన రాజ్యాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ నంబర్ 16 చాలా ముఖ్యం. ఎందుకంటే ఆనాటి చరిత్ర మొత్తం ఈ 16 రాజ్యాల మధ్య జరిగిన పోటీ, పోరాటాల చుట్టూనే తిరుగుతుంది. వీటినే చరిత్రలో మహాజనపదాలు అని పిలుస్తారు. ఈ పేరులోనే ఉంది చూడండి. మహా అంటే గొప్ప, జనపదమంటే ప్రజలు నివసించే చోటు. కలిపితే గొప్ప రాజ్యాలు అన్నమాట. ఇవి కేవలం రాజ్యాలు మాత్రమే కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఒక కొత్త రాజకీయ, సామాజిక వ్యవస్థకు